సింపుల్ గా పూరి జగన్నాథ్ దర్శనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా. వీడియోని సేవ్ చేసి పెట్టుకో, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ముందుగా మనం పూరి రైల్వే స్టేషన్ వెళ్ళాలి. పూరి వెళ్ళడానికి చాలా ట్రైన్స్ ఉంటాయి. కొన్ని డైరెక్ట్ ట్రైన్లు వెళ్తాయి, మరికొన్ని కుర్దా మరియు భువనేశ్వర్ వెళ్తాయి. అక్కడ దిగి పూరి వెళ్లాల్సిన ట్రైన్లు చాలా ఉంటాయి. ఏదో ఒక ట్రైన్ ఎక్కి పూరి స్టేషన్ కు వచ్చేయండి. ఇంకా స్టేషన్ నుండి బయటకు వస్తే అక్కడ చాలా ఆటోస్ ఉంటాయి. మీకు నచ్చిన ఆటోని మంచిగా బేరం ఆడుకుని గుడి దగ్గరికి వెళ్ళిపోండి. ఇంకా మీరు ఫ్రెష్ అవ్వాలంటే గుడి దగ్గర ఫ్రీ బాత్రూమ్స్ ఉంటాయి, వాటిని ఆడుకోండి. స్నానం చేయాలనుకుంటే గుడి లెఫ్ట్ సైడ్ లో కొంచెం దూరం వెళ్తే సాగర్ లాడ్జ్ అని కనిపిస్తుంది. దాని వెనకాల కోనేరు ఉంటుంది, మంచిగా ఫ్రెష్ అయిపోండి. గుడి దగ్గర చాలా టిఫిన్ సెంటర్లు ఉంటాయి, ముందు టిఫిన్ చేసేయండి. దాని తర్వాత గుడి ఎదురుగా చాలా లాకర్స్ ఉంటాయి. మీ బ్యాగ్, ఫోన్, చెప్పులు పెట్టేయండి. ఒక 50 రూపీస్ తీసుకుంటారు. మెయిన్ గా గుడిలోనికి డబ్బులు తప్ప ఇంకేమీ ఎంట్రీ లేవు. ఇంకా మంచిగా జగన్నాథ్ దర్శనానికి వెళ్ళిపోండి. మినిమం 3-4 గంటలు అయిపోద్ది. గుడి నుండి బయటకు వచ్చే దారిలో ప్రసాదం ఉంటుంది, దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మీరు ఎలా వచ్చారో అలా రిటర్న్ అయిపోండి మీ ఊరికి. జై జగన్నాథ్. అలాగే పూరి జగన్నాథ్ యాత్ర గురించి ఫుల్ వీడియో చేసా, దాన్ని ఒకసారి చూడండి, మొత్తం మీకే అర్థమైపోద్ది.